నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈపూరి కోల్డ్ స్టోరేజ్కి శంకుస్థాపన. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి. వినుకొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో 10 కోట్లతో నిర్మించనున్న కోల్డ్ స్టోరేజ్కి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కోల్డ్ స్టోరేజ్ని ప్రారంభించారు. రైతులు పండించిన పంట నిల్వ ఉంచేందుకు ఉపయోగపడే కోల్డ్ స్టోరేజ్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ విడమలపాటి హనుమయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకి తక్కువ ధరలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం చాలా అవసరం. రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటూ ఉంటారు. ఈలోపు పెట్టినటువంటి స్టాక్ మీద తక్కువ రేటు మీద వడ్డీలకి తక్కువ వడ్డీ మీద లోన్లు తీసుకోవచ్చు. ఆ విధంగా మన సొసైటీతో ఈపూర్ సొసైటీ ద్వారా చక్కగా ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టినటువంటి సొసైటీ అధ్యక్షులకు, సిఇఓకి, అలాగే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒక నెంబర్ 1 కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ నిర్మిస్తున్నందుకు. ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఇంకా చాలా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈ కోల్డ్ స్టోరేజ్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఇంకా కట్టాలని జీడీసీసీ చైర్మన్ మక్కన గారిని కోరుతున్నా. ఇంకా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కట్టండి అవసరమైన కాడ. ఎందుకంటే మినుములు అంటే కొన్ని స్థలాలు ఉన్న కాడ ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తాం. స్థలాలు లేని కాడ అవసరమైతే కొనైనా మీరు కట్టే సామర్థ్యం ఉంది మీ బ్యాంక్కి. మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మండలానికి ఒకటి మంచి కోల్డ్ స్టోరేజ్ చాలా అవసరం. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. ఏదైనా ముఖ్యమైనటువంటి సమస్యని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడగలిగిన సముద్రులు, మన జిల్లాకి ఏదైనా సాధించే సత్తా ఉన్నటువంటి నాయకుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి గారు. ఇప్పుడు గోడౌన్లు కూడా రైతులకు చాలా అవసరం. మరి గతంలో కూడా నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించా. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారు బాధ్యత తీసుకున్నట్టయితే రైతులకి సబ్సిడీలో ఏ ఊరికి ఆ ఊరు ప్రతి ఊళ్ళో కూడా ఒక 20-30 గోడౌన్లు రైతులే సబ్సిడీలో కట్టుకుంటే పండిన పంట ఒక్కోసారి పొలాల్లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి నుండి అధిగమించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి. దానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇవ్వాలి. బ్యాంకులు కూడా దీనికి ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గత ప్రభుత్వంలో రైతులకు ఎంత అన్యాయం చేశాడో వైసీపీ పాలనలో మీకు తెలుసు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు గారి పాలన ఇచ్చినటువంటి మైక్రోనెట్లు ఉచితంగా ఇస్తే ఎత్తుపడేశాడు, ఒక కేజీ కూడా ఇవ్వాల. అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి గిట్టుబాటు ధర వస్తే ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ రోజు రైతు గిట్టుబాటు ధర లేదు. అదేమంటే రైతుల మీద కేసులు పెట్టాడు. ధర్నాలు చేసినటువంటి రైతుల మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గ పాలన. 3000 కోట్లు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి మరి నిధి ఏర్పాటు చేస్తున్నాడు. 3000 కోట్లు కాదు, 3 రూపాయలు కూడా ఏర్పాటు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నారు. మైక్రో న్యూట్రెంట్లు మళ్ళీ సబ్సిడీలో రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే పొగాకు కావచ్చు, ఇలాంటి వాటికి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నారు. నేను రైతు సోదరులందరూ కోరుతున్నా, దేనికైతే డిమాండ్ ఉంటుందో భవిష్యత్తులో అలాంటి పంటలు వేయండి. వరి పండిస్తే ఆదాయం తక్కువ, కష్టం ఎక్కువ. కానీ ఈరోజు లాభసాటి పంటలు, హార్టికల్చర్ పంటలు, అట్లాగే పామాయిల్ లాంటిటువంటి పామాయిల్ తోటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దానివల్ల ఎకరానికి ₹1,00,000 నుండి 2 లక్షల దాకా కూడా ఆదాయం ఉంటుంది. రైతాంగం లాభాలను ఇచ్చేటువంటి హార్టికల్చర్ పండ్ల తోటలు పెంపకాన్ని బాగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పొగాకేశారు బ్లాక్బెర్రీ ప్రభుత్వం కొనమనే చెప్పిన తర్వాత కొనడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం, డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన గోడాలు లేకపోవడం వల్ల కొనలేకపోతున్నాం అనమాట. ప్రైవేట్ వాళ్ళని అడిగితే మాకు సీజన్ వస్తుంది, మేము ఇవ్వలేము, మా సరుకు మేము పెట్టుకోవాలని ఆ ఇబ్బంది ఏందో ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చూసాం.
డబ్బులుండి ప్రభుత్వం పొగాకు డబ్బులు ఉండి అన్నీ ఉండి కొనమన్నా సరే కొని మనం దాచిపెట్టడానికి గూడెల్లాకి ఇబ్బంది పడ్డాం. ఆ గూడెల ఒక్క వినియోగం ఏందో ఈ సంవత్సరం మాకు అర్థమైంది. నాకు అన్ని విషయాలు మన ఆంజనేయులు గారు కానీ మల్లికార్జున గారు కానీ మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశాము. పెన్షన్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేశాం. దాదాపు 63 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేనంత అన్ని డబ్బులు పెన్షన్ల మీద ఖర్చు పెడుతుంది. ఈ మధ్యకాలంలో దాదాపు భర్తలకు పెన్షన్ వస్తా భర్తలు చచ్చిపోతే భార్యకి ఇవ్వాలి. ఆ పెన్షన్స్ అన్నీ గడిచిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వదిలేసింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే దాదాపు ఒకే రోజు 1,10,000 మంది పెన్షన్లు ఇప్పించాం. అది కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వికలాంగులు, వితంతులు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వంలో కొద్దిగా డబ్బుల పరంగా సౌలభ్యం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి చూచా తప్పకుండా అందరూ కూడా ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ మంది పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ ఇచ్చాం అందరికీ. ఇప్పటికి 2 సిలిండర్లు ఇచ్చాం. ఇంకో సిలిండర్ ఇవ్వాలి. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. 1 2 3 4 ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అనుకున్నాం. చుట్టుపక్కల తెలంగాణలో ఇచ్చారు, పక్కన కర్ణాటకలో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా సక్సెస్ అవ్వనంత గొప్పగా మన రాష్ట్రంలో సక్సెస్ అయింది ఉచిత బస్సు ప్రయాణం అయితే. ఇట్లా 1 కాదు 2 కాదు ఆగిపోయిన అమరావతిని మళ్ళీ నిర్మించుకుంటా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున. అదేవిధంగా పోలవరం డ్యాము 70% పూర్తి చేసి ఇచ్చిన డ్యాముని కట్టలేకపోతే మళ్ళీ వాళ్ళు మనం స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దాదాపు డయాఫ్రమ్ వాల్ అంటారు, అడ్డకట్ట. ఇది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అడ్డకట్టతోటి పక్కకి వెళ్తాయి వాటర్. అది సరిగ్గా కట్టకపోవటం వల్ల వాళ్ళు మధ్యలో వదిలేయటం వల్ల దాదాపు 400 కోట్లతోటి నిర్మాణం పూర్తవ్వాల్సిన డ్యాము 1000 కోట్ల రూపాయల భారమైంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక అసమర్థుడికి ఒక ఓటేసి 5 కాలాల పాటు వాడికి అధికారం ఇస్తే 20 కాలాల పాటు రాష్ట్రం వెనక్కిపోయింది. వినుకొండ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామ పంచాయతీ నందు డోర్ టు డోర్ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్త అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సుందర్ రెడ్డి ఈ నెల 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు జరుగుతాయని, గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఆరోగ్యంగా జీవించాలని, మొక్కలు నాటండి, పర్యావరణ రక్షించండి అని తెలియజేశారు. పల్నాడు జిల్లాకు కవి సామ్రాట్ గుర్రం జాషువా పేరు పెట్టడం ఎంతైనా సముచితమని అట్లూరి గుర్రం జాషువా గుంటూరు పల్నాడు జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ అన్నారు. పట్నంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ, జాషువా ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైనవి కవి కాదని, దేశం గర్వించదగ్గ జాతీయ కవీశ్వరుడు జాషువా అని, దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య భారతి వలె, ఉత్తర భారతదేశంలో ఠాగూర్, మైథిలి శరణ్ గుప్తా వలె జాషువా కూడా ఒక సర్వమానవ సమానత్వాన్ని కోరుకొని మనిషి కేంద్ర బిందువుగా చేసుకొని తన రచనలన్నిటినీ కొనసాగించి చరిత్రలో పల్నాడుకు సరికొత్త వైభవాన్ని అందించిన మహాకవి గుర్రం జాషువా అన్నారు. గుర్రం జాషువా గారి జిల్లా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి గుంటూరు పల్నాడు జిల్లా ఒక ముఖ్య ఉద్దేశమే లక్ష్యంతో, ఏదైతే ఈ 2 జిల్లాల్లో ఏ జిల్లాకైనా కూడా గుర్రం జాషువా గారి పేరు పెట్టాలనే ఒక ముఖ్య లక్ష్యంతో మరి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ మొట్టమొదటిగా రేపు 20వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశానికి జయప్రదం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశం. వినుకొండ పట్టణంలో అఖిలపక్ష మీటింగ్ గా ప్రతి ఒక్కరూ అందరం కలిసి ఏదైతే సీనియర్స్ జిల్లా చేయాలి, పల్నాడు జిల్లాని కానీ గుంటూరు జిల్లాని కానీ ఖచ్చితంగా గుర్రం జాషువా గారి పేరు పెట్టాలి అని ఒక ముఖ్య ఉద్దేశం. మరి కవి కోకిల ఎందుకు పెట్టాలి, గుర్రం జాషువా గారి పేరు ఎందుకు పెట్టాలి అనే ఒక నినాదం. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్జమైనటువంటి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు సమాజం పట్ల అనేకమైనటువంటి ఒక పెన్న పట్టుకొని ఖచ్చితంగా మార్పు కోసమై మార్పు తీసుకొచ్చి పెన్న ద్వారా
కవితల ద్వారా, రచయితల ద్వారా అనేకమైనటువంటి పబ్లిక్ ని చైతన్యపరిచే ఒక విధంగా ముందుకు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషు గారు. మరి అలాంటి గుర్రం జాషు గారి కోసం యువతను అడుంబిగించి పెద్దలు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అందరం కలిసి వారి యొక్క సూచనల మేరకు వారిచ్చేటటువంటి ఆశయ సాధన కోసమై మేము గుర్రం జాషు గారి లక్ష్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ప్రధానంగా మన పల్నాడు జిల్లాలో జన్మించి చేటగడ్డపాడు గ్రామంలో ఇంకొన్ని ప్రాంతంలో జన్మించి ఆయన ఇక్కడే కులాంతర వివాహం చేసుకుని ఒక మహా కవిలాగా వెలుగొందినటువంటి కవి దిగ్గజం, కవి కోకిల గుర్రం జాషు గారు. ఆయన ఎరుగని భారతదేశంలో దగ్గర అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన్ని ఇప్పటికి కూడా ఆయన కవితలు, ఆయన మాటలు, ఆయన ప్రజలను మేల్కొల్పే విధంగా ఆనాడు 1960-70 ప్రాంతాల్లో కులం విజృంభించి కులం వల్ల దళిత బలహీన వర్గాలు పడుతున్నటువంటి బాధలు చూసి చెలించినటువంటి గుర్రం జాషు గారు ఆ కులం మీద తన కత్తిని, తన కళాన్ని కత్తిగా ఉపయోగించి నిర్మూలించడానికి ఎన్నో కవితలు రాశారు. హరిశ్చంద్రలో కూడా కొన్ని పద్యాల్లో ఆ భావం చోటనే అందరం ఒక చోటనే చచ్చిపోయేది, మహారాజు అయినా పేదవాడైనా ఎందుకు అంతరాలు అనేటువంటి పద్ధతిలో ఆయన పద్యాలు, హరిశ్చంద్రలో రాసినటువంటి పద్యాలు ఈ ప్రాంతంలో, మన రాష్ట్రంలో తెలుగు ప్రజలు వినని వారు ఉండరు. అటువంటి మహాకవి గండపిండేరం ధరింపజేసుకున్నాడు. మహాకవుల చేత, తిరుపతి వెంకట కవుల చేత గండపిండేరాన్ని అందింపజేసుకున్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఆనాడు ప్రభుత్వం గుర్తించి. గారు పుట్టిన గడ్డ ఈ వినుకొండకి దగ్గరలో ఉన్నటువంటి చేటగడ్డపాలెంలో జన్మించి ఆయన నడయాడినటువంటి ప్రదేశం ఇది. ఆయన కులాంతర వివాహం చేసుకోవడం ద్వారా ఆయన్ని క్రిస్టియన్ మతస్థులు కూడా వెలివేయటం అనేటువంటి జరిగింది. వీటన్నిటి మీద ఆయన ఎన్నో వ్యధలకు మోర్చి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద తన యొక్క కలం ద్వారా దునుమాడి దాదాపు 36 ఖండకావ్యాలను రచించడం జరిగింది. ఆయన రచించినటువంటి ఖండకావ్యాల్లో క్రీస్తు చరిత్ర అనేటువంటి దానికి 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా గుర్రం జాషు గారు. ఈ మధ్య కాలంలో 2024లో అదే కోవలో పెనుగొండ లక్ష్మణ్ గారిని సీనియర్ న్యాయవాది, ఆయన కూడా అదే అవార్డు, జాషు గారి ఇచ్చినటువంటి అవార్డుని ఈ మధ్య ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రెండవ వార్డుగా ఈ తరంలో. మొదటి తరంలో గుర్రం జాషు గారికి ఆ యొక్క అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే మరి జాషు గారు చనిపోయి దాదాపు 56-57 సంవత్సరాలు అయినా కూడా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది అంటే మరి ఈయనకి సాటి అయినటువంటి కవులు అనేక మంది టన్నులు కొద్ది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ గుర్రం జాషు గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, ఆర్థిక అసమానతలు, కుల మతాల మీద పోరాటం చేసి అందరినీ చైతన్యపరిచేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి కవితలు ఇవి. ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధల్ని ఆయన కవిత్వ రూపంలో చూపెట్టాడు. ఇందాక మారుతి గారు చెప్పినట్టు ఆయన రాసినటువంటి రచనలో మరి శ్మశాన వాటికలో, మరి హరిశ్చంద్రలో శ్మశాన వాటిక పద్యాలు బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కవి గారు పుట్టినటువంటి గడ్డలో మరి కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క జిల్లా పల్నాడు జిల్లా 2002లోనే ఇక్కడ అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నేను జాతీయ సాంఘిక సమైక్య ఆధ్వర్యంలో అందరి యొక్క సహకారం తీసుకొని
మరి గత ప్రభుత్వంలో 7 ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, అప్పుడున్నటువంటి ఎంపీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ పంపుకోవడం అనేటువంటిది, వినతి పత్రాలు పంపుకోవడం అనేటువంటిది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న అన్నా క్యాంటీన్ వలన ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉందని సంకల్పన సొసైటీ చైర్మన్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనీలత తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అన్నా క్యాంటీన్లను ఆమె సందర్శించి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతి తక్కువ ధరకు పేద ప్రజల కడుపు నింపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.